వీడియోగ్రాఫర్ గారు ఫోటోగ్రాఫర్ గారు అతని పేరు పుష్ప. పుష్పరాజు అంటే అతని ప్రాంతంలో ఒక స్థావరాన్ని ఏర్పరచుకొని ఎదురులోని బండిపోటు దొంగగా ఎదుగుతూ చలామణి చేస్తూ ఏనుగు పంతాలను, పులి చర్మాలను, అందపు చెక్కలను, ఎర్ర చందనాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి వ్యక్తి పుష్పరాజ్. అడవిలో మకుటములోని మహారాజుగా ప్రలాపడుతున్నాడు. రాజకీయ నాయకులకు రౌడీలకు రౌడీ, గోండాలకు గోండా అండగా నిలిచి ఏకచక్రాధిపత్యాన్ని సాగిస్తున్నటువంటి అతని పేరు పుష్పరాజ్. అతని ఆనవాయితీ ప్రకారం క్షత్ర పూజ చేస్తాడు. పుష్పరాజు క్షత్ర పూజ చేస్తాడు. ఇప్పుడు అతని ఆనవాయితీ అది. ప్రతిదినము క్షత్ర పూజ చేస్తాడు పుష్పరాజ్. అదిగో పుష్పరాజు అమ్మవారికి హారతి పడతాడు. క్షత్ర పూజకు దిగి క్షత్ర పూజ మొదలు పెట్టాడు.
పుష్పరాజు అడుగులు వేస్తే నాగుబాములు నాట్యం చేస్తాయి, చిరుత పులులు చిందు వేస్తాయి, సింహాలు గర్జిస్తాయి, వేస్తాయి. పుష్పరాజు అంటే పసిపిల్లలు పాలు త్రాగరు, పరుసు పిల్లలు బయటికి రారు. పుష్పరాజు పేరు చెబితే ప్రభుత్వ యంత్రాంగమే అదిరి పడుతుంది. పుష్పరాజు పేరు చెబితే రాజకీయ నాయకుల్లో గుండెల్లో పుష్పరాజు రౌడీల గుండాల్లో వెలుగు పుడుతుంది. పుష్ప ఎవరి మాట వినడు. నక్సలైటుల నుండి టెర్రరిస్టుల్లో నుండి వచ్చి తమిళనాడు కిల్లర్ వీరప్పన్ వారసుడుగా చక్రాధిపత్యాన్ని ఏలుతున్నటువంటి అతనే పుష్పరాజ్. హలో కాపాలి జయకాళి భద్రకాళి మహంకాళి పలుకు అమ్మ పలుకు జగదంబ పలుకు పలకవే పలుకు రే శిష్య అమ్మ పలకనట్టుంది రక్తం కావాలి అమ్మకి రక్తం కావాలి హారతి హారతి అరే
అరివీర భయంకరుణ్ణి, అసమాన శౌర్య పరాక్రమవంతుణ్ణి, అంతు చుక్కని మంత్రతంత్ర మహామేధావిని, ఈ కపాల భైరవుడు పుష్పాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. పుష్పరాజ్, ఈ పుష్పరాజు పేరు వింటే చిత్తూరు నుంచి చెన్నై దాకా బతుకుంటారు. నేను ఎదురు పడితే పోలీసులైనా ఫారెస్ట్ ఆఫీసర్లైనా గజ గజ వణుకుతారు. వచ్చిన త్వరదాకా ఈ పాతాల భైరవుడు అంటే పాలనాటి పులి బిడ్డలకైనా, పులి వందల ముద్ద బిడ్డకైనా ముచ్చవటలు పడతాయి. తగ్గేదేలే. అయినా నన్ను ఢీ కొట్టే మగాడు ఈ దునియాలో ఇంత వటికి పుట్టలా. ఒకవేళ పుట్టినా వాడు నాతో తల పడితే వాడి తల రప్ప 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 తగలడితే ఎన్నెర్రలో తెల్ల చేపలకు ఆహారంగా పడవేస్తా. అన్నా రంగా, రే బిల్లా, ఎవడ్రా స్పెషల్ ఆఫీసర్? తీసుకురండి నా కొడుకుని. లారీలు అన్నా ఎవడు వీడేనా? అవునన్నా. యారా స్పెషల్ ఆఫీసర్ పైసలు తీసుకొని పట్టుకున్న లారీలు వదిలిపెట్టకుండా మా సరుకునే తీర్చేస్తావా? ఎప్పుడు చూడరా మా చేతుల్లో చావబోతున్నావు. ఏ బిల్లా చెప్పండి బాస్, గొడ్డలు అందుకోరా.
ఈ నా కొడుకుని ఇలా చంపకూడదురా. అనవసరంగా గొడ్డల వేస్ట్. అవ్వా, ఈసమంటి నా కొడుకులు నా జోలికి వస్తే తగ్గేదేలే. బిల్లా రంగా, ఎవడురా ఎవడు ఈ స్మగ్లింగ్ సామ్రాట్ ఎదిరించే మకాడు? ఎర్ర చందనాన్ని ఎగుమతి చేస్తానికి ఈ రాక్షస రాజ్యంలో అడుగు పెట్టాడంట. ఎవరు వాడు? బాస్, వాడి రాక్షస రాజ్యాన్ని ఏలే పులేంట బాస్, రౌడీ పులేంట బాస్. రౌడీ పులి రౌడీ పులి నాతో పెట్టుకున్న పులుల తలలు నరికే పుర్రేసా ఫుట్బాల్ ఆడుకున్నా కోరాడ్రా నేను. అలాంటిది నా స్మగ్లింగ్ సామ్రాజ్య కిరీటాన్ని కైవసం చేసుకుంటానంటే ఎలా ఊరుకుంటాను రా? ఆ పులిని చంపకుండా ఎలా ఊరుకుంటాను రా? నా దారి కట్టొచ్చిన వాళ్ళని ప్రాణాలు తీయకుండా ఎలా వదులుతాననుకుంటున్నారా? ఏ పిల్లరంగా, తమ్ముడెక్కడ్రా? భగవాన్ దగ్గరికి వెళ్ళాడు బాస్. ఆ పులిని ప్రాణాలతో పట్టుకొని సర్కస్ చేయించగల సత్తా ఒక్క రాజాకి మాత్రమే ఉందిరా. మీరు వెళ్ళిపోయి రాజాని రమ్మని చెప్పండి. రేపులే నిన్ను సమాధి చేయకుండా వదిలిపెట్టండి రా. కాసుకో. ఎంత నాకు ప్రేమ, ఆహా ఓహో అమ్మో అయ్యో ఏమి ఫలవు, ఆహా ఓహో
అమ్మో అయ్యో ఎంత నాటు ప్రేమ ఆహా ఓహో అమ్మో అయ్యో ఏమి ఫలము ఆహా ఓహో అమ్మో అయ్యో సుభాష్ డాన్స్ ఎందు అరువు గదిగట్టు గట్టిగా బాధపడు కమాన్ రంభా ఆయిరే హైరో హై రంభా ఆయిరే హైరో హైరో బదిరి మోగినట్టు పెన్నెలో రేగినట్టు అంత చేటు అట్టహాసమా ఒకటే పుట్టి కరిచి వెతికు కొంత ముంచి వచ్చి పడ్డ తెచ్చి సరసమా కావాలంటూ సాగి నవ శృంగారం సింగాలెత్తి ఊగి వీర విహారం మెదడు హారెత్తి ఎదలు హారెత్తి మదనుడే అదరహం ఎంత నాటు ప్రేమ ఆహా ఓహో అమ్మో అయ్యో ఏమి ఫలము ఆహా ఓహో అమ్మో అయ్యో నోరు కాలిపోయేంత వేడి అందంగా తారు హాయిగా తారు గ్లాస్ పగలగొట్టి ముక్కలు నోట్లో వేయినా రంభా ఆయిరే హైరే రంభా ఆయిరే హైరే హైరే హై 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 తెల్లబోయే మల్లె చెండు మాడిపోయే మాయదారి వైఖరికి చందమామ కందిపోయే చల్లగారి చెల్లిపోయే అయ్యగారి అలికిడికి దరి తెగిపోయి మతి చెడిపోయి దారుణ ముదిరు తాకాన పడిన మైకాన తగని హైరాణ పడు పడు ఇంకా హైరాన్ ఎంత నాటు ప్రేమ ఆహా ఓహో అమ్మో అయ్యో ఏమి ఫలము ఆహా ఓహో అమ్మో అయ్యో కమాన్ రాజా, కమాన్, నీ కోసమే ఎదురు చూస్తున్నా.
అర్జెంటుగా కలవాలని కబురు పంపావు. ఏమిటి విషయం? రాజా, నీలాంటి కలేజా ఉన్నవాడు, దమ్మున్నవాడు ఈ కాలకాయలకు తమ్ముడుగా పుట్టుంటే ఈ ప్రపంచాన్ని నా పిడికల్లో బంధించి బంతాడుకునేవాడిని. చూడు పుష్ప, రాజ్యాలు వెళ్ళాలంటే రాజుగా పుట్టనవసరం లేదు. రాజు కావాలన్నా, రాజభోగాలు అనుభవించాలన్నా అది మనం పుట్టగానే మన నుదుటి మీద రాత రాసి పెట్టి ఉండాలా. రాజా, ఇప్పటికైనా నాతో చేతులు కలుపు. ఈ రాక్షస రాజ్య రక్త సింహాసనాన్ని నీ చేతుల్లో పెడతా. నా తర్వాత ఈ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి సామ్రాజ్యం చేస్తా. ఒకరు కల్పించే స్థానం కోసము, ఒకరు కూర్చున్న కుర్చీ కోసము కిరీటాల మీద కోరిక పుట్టు, కోట్లు కూడా పెట్టాలని ఆశ పుట్టో కాదు. ఈ రాజా ఈ రాక్షస రాజ్యంలో అడుగు పెట్టింది. వాట్ రాజా, ఆఫ్టర్ ఆల్ సీఎం కుర్చీ కోసమే కులాల మధ్య కురుక్షేత్రాన్ని, మతాల మధ్య మారణాన్ని జరిపి అధికార దాహంతో అడ్డదారుల్లో ఆందోళన ఎక్కుతున్నారు. అలాంటిది కోరి వచ్చిన అవకాశాన్ని కాళ్ళదన్నుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించుకో. బదిలీం కాదు పుష్ప, కుర్చీలో కూర్చున్నంత మాత్రాన కింగ్ కాలేరు. ఆకలి విలువ తెలిసిన వాడు, అన్యాయం జరిగిన వాడు, అపజయాన్ని చవి చూసిన వాడు మాత్రమే చరిత్రలో నిలుస్తాడు, చరిత్ర తిరగరాస్తాడు. ఆ చరిత్రకు నిన్ను పరిచయం చేస్తా రాజా. నిన్ను చక్రవర్తి చేస్తా. ఈ స్మగ్లింగ్ సామ్రాజ్యం సింహాసనంపై కూర్చోబెట్టి నిన్ను సింహాన్ని చేస్తా. ఇంతకీ నన్ను పిలిపించిన పని అంటే చెప్పలేదు పుష్ప. రాజా, ఇన్నాళ్ళు స్మగ్లింగ్ కి సిండికేట్ గా ఎదురులేని రారాజుగా నిలిచా. నన్ను ఎదిరించడానికి ఒక చిరుతపులి పంజా విప్పి ఈ రాక్షస రాజ్యంలో రౌడీ పులిగా అవతరించింది. ఆ పులి పుర్రె కావాలి నాకు. వాడు పులైనా సింహమైనా ఈ రాజారంగంలో దిగితే రక్త చరిత్రే. రేట్ ఎంతో చెప్పు పుష్ప. రాజా, రేపటిలోగా ఆ రౌడీ పులి రక్త చరిత్రకు పులి స్టాప్ పెడతా. వాడి తల నరికి నీ చేతిలో పెడతా. శబాష్ రాజా, నువ్వెంత సమర్థుడు అని ఈ పనిని నీకు అప్పగించింది. ఆ పులిని ప్రాణాలతో పట్టుకురా, నీకు కావాల్సిన తెస్తా. ఈలోకే పుష్ప ఆ పులితో ఫుట్బాల్ ఆడుకొని పరుగులు పట్టించుకుంటూ నీ కాడకి తీసుకొస్తా. వస్తా. ఏ రౌడీ ప్లే, నీ చరిత్రకి రక్త శాసనమేరా. తగ్గేదేలే.
స్వప్న స్వప్న రాజా, స్వప్న నువ్వేంటి ఇక్కడ? నేను నీ పక్కనుంటే ఎప్పుడు సంతోషంగా ఉంటానని చెప్పావు కదా నాతో. రాజా, ఎందుకు స్వప్న ఈ రాజా ప్రేమలో గెలవలేక ఓడిపోయి దేవదాసులా మారాడు, లేక మనసు చంపుకొని కరుడు కట్టిన కిల్లర్లా మారాడా చూడాలనిపించిందా? రాజా, నువ్వు మంచివాడివి, నీ మనసు మంచిది. నువ్వు ఇలా ఈ దుర్మార్గులతో చేతులు కలిపి ఇలా నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే నీకు మంచి మాటలు చెప్దామని ఇలా వచ్చాను. ఎక్కడ ఉంది స్వప్న మంచితనం? ఆ పదం ఈ ప్రపంచానికే నచ్చదు. చెడుకి కీడికి కొమ్ము కాసే కిరాతకుల కిరీటాలు ధరించి చట్టాన్ని తన చేతిలో తీసుకొని న్యాయాన్ని నవ్వులు పాలు చేస్తున్నారు. ఈ పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. చూడు రాజా, చెడు ఎప్పటికైనా సమాధి కాక తప్పదు, మంచి ఎప్పటికైనా ముందుకు వెళ్ళక తప్పదు. అంత మాత్రాన నువ్వు ఇలా ప్రవర్తించినంత మాత్రాన ఏది జరగకుండా ఆగదు. నా మాట విని ఈ విషయాలన్నీ మర్చిపో రాజా. ఆ చరిత్రను కూడా సిగ్గుపడేలా చేస్తున్నారు స్వప్న కొందరు చీడ పురుగులు. స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఆశయాలకు తూట్లు పడిచి దందాలు దోపిడీలు అంటూ ఈ పేద ప్రజలను నిలువున దోచుకుంటున్నారు. న్యాయం కోసం పోరాడితే నిలువున ప్రాణాలు తీస్తున్నారు. రాజా, తప్పు చేసిన వాళ్ళకి ఎప్పటికైనా శిక్ష పడక తప్పదు. అప్పటి వరకు మనకు ఎదురు చూపటం తప్పితే మనం చేయగలిగేది అంతకుమించి ఏమీ లేదు. స్వప్న, ఒక రాక్షసుడి కోసం రాక్షసుడు వేయడం మొదలు పెట్టాను. వాడిని అంతం చేసి మళ్ళీ మంచి మనిషిగా మారుతాను. నువ్వు తలపెట్టిన ఈ కార్యం విజయవంతంగా చేకూరాలని, విజయం నిన్నే వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ. సరే రాజా, నేను వెళ్ళొస్తాను. బాయ్. స్వప్న, వెళ్ళిపోయావా? కల్లో కూడా కాసేపు నా పక్కన ఉండాలని అనిపించలేదా? నిన్ను మనసారా ప్రేమిస్తున్నా స్వప్న. ఆ విషయం నీతో చెప్పాలని ఎన్నో కళ్ళలో కన్నాను, కానీ చెప్పలేకపోయాను. ఐ లవ్ యూ స్వప్న, ఐ లవ్ యూ. చుక్కలు చీర కల్లోన మల్లెమాల ఈడెక్కి కవించితే ఆమా వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా మన విసిరే బుగ్గల్లో సిగ్గులో మూడొత్తు తెరినా రాజా రేపేవో విరితో గడిలో అడి వడివో సొగసే
ಬಂಡೆವಾಗಿ ನನ್ನ ಕನ್ನೇಸಿಂದಿರು ಹೂಗೆ ಕಣ್ಣೆನಾಗೆ ನನ್ನುಲಾಗೆ ಸಿಂದಿರೋ ಹೂಗೆ ಮೂಕಸೈಗೆ ನನ್ನ ಮುದ್ದಾಡಿಂದಿರೋ ಹೂಗೆ ಈಗಲಾಗೆ నేను అల్లాడిందిరో గాజుల బాజాలతో గాజులు పురేగినే రోజుల రోజాలతో రోజులు ఎదురేగినే తనివే తీరని తనివే ఊరని జతలు గతులే జతులై బుక్కల్లో సిగ్గులోన చూడొద్దు తెరిపారా అల్లంచు నల్ల చీర కల్లోన మల్లెమాల కాగే ఈడు కోరే వేడి ఉంది లోయలో రేగే చల్లగాలే ముంచుతుంది మాయలో గాలి మంచు పూలే పెంచినారో దాహము జాలి లేని చలిలో దించుతుంది మోహము ఆగిలి చెరసాలలో ఈ చలి చిక్కాలిలే ఎదవుల సరసాలలో కోరిక కరగాలిలే మరిగే మరలనే నదులై పారని ఇరులే గడిసే ఒడిలో అల్లంచు తెల్ల చీర తల్లోన మల్లెమాల ఈడెక్కి కవించితే బామ్మ వేడెక్కి నేనేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా వనగిసిరే బుక్కల్లో సిగ్గులోన చూడొద్దు తెరిపారా కోరేవు రాజా రేపేవు విరిపూల గడిలో గడివసిగా సొగసే వస్తున్నా. వస్తున్నాడు వస్తున్నాడు ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఆటలాడే మానవ మృగం. తన కన్నేసిన ప్రతి అమ్మాయిని తన బిగు కౌగిల్లో బంధించి తన అందాలను అనుభవించాలని చూసే క్రూరుడు, కామాంధుడు ఈ ప్రభుత్వాన్ని తన కనుసైగలతో శాసిస్తున్న గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్ తమ్ముడు దేవా దేవా దేవా. అతడు ఒక దుర్మార్గుడు. కన్నేసిన ఏ అమ్మాయిని వదిలిపెట్టడు. తను కన్ను పడిన ఏ అమ్మాయినా అతడి చేతిలో నలిగిపోవాల్సిందే. అది బొమ్మైనా ఎవరైనా. దేవా దేవా దేవరాజ్. హలో బొమ్మ, అందాల ముద్దు గుమ్మ, పాలరాయి పుత్తడి గుమ్మలా ఉన్న కోకునూరు డైమండ్లా దగదగదగదగ మెరిచిపోతున్నావు. ఎవరి కోసమో ఎదురు చూపులు? మనిషి ఇచ్చిన వాడి కోసమా లేక నాలాంటి మగాడి కోసమా? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఒళ్ళు ఎలా ఉందేంటి? చిరాకు పడక చిత్రాంగి
కోపంలో కూడా కాక పుట్టిస్తున్నా. నాలో ఉన్న కామందుండి నిద్ర లేపకే. చీ దుర్మార్గుడా, అసలు ఎవరా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీలాంటి చారులతో సౌందర్యాన్ని సొంతం చేసుకునే అభిమానుడికి, సీమాంధ్ర కుర్రాన్ని, నవేంద్ర హీరోని, దేవవరం బుల్లాన్ని, ఈ స్టేట్ సర్దార్కి సర్కస్ ఆడుకునే పగ్ని సామ్రాట్కి బుద్ధుల తమ్ముణ్ణి, దేవరాజుని. అంటే నువ్వు ఏ పని పాట లేని బేవర్స్ బ్యాచ్ అన్నమాట. బేవర్స్ కాదు బేబే, నువ్వు అంటే నీకు మగున్నవుతా, నువ్వు నో అంటే నేనంటే అంటే నీకు రుచి చూపించి మరి వెళ్తా. చెయ్యి నీచుడా, నీలాంటి కామందులకి ఊరికే బుద్ధి చెప్తే మాట వినరు. ఆ అన్నగారి ఎన్ని కొత్త ప్రభుత్వాలు తెచ్చినా నీలాంటి వెధవలు మాత్రం ఇలా రోడ్డు మీద పడి ఆడవాళ్ళ మీద అత్యాచారం మాత్రం ఆపడం లేదు. అన్నా ఏ అన్నా? చంద్రన్న, జగనన్న, పవన్ అన్న, లేక అడవిలో అన్నా, ఏ అన్న వచ్చినా చివరిగా భగవంతుడు వచ్చినా సరే నీ ఆడవాళ్ళపై జరిగాక చాలు ఆగవే. రే దుర్మార్గుడా, అసలు నేనెవరో తెలుసా నీకు? ఎవరివే? కాబోయే సీఎంవా లేక పిఎంవా? రే, నీలాంటి యదవాళ్ళని ఎలాగైనా సరే మట్టి కరిపించాలని లా చదివి పట్టుదలతో మిమ్మల్ని ఎలాగైనా సరే అంతం చేయాలని కథన రంగంలో కాలు దూవుతున్న శివంగనిరా. నాచారే కలల కంటున్నావా మీనాక్షి? ఇది రాజుల కాలం కాదే, తప్పులు చేస్తే శిక్షలు పెట్టడానికి. ఇది మా రాజ్యం, రాక్షస రాజ్యం. తప్పులు చేస్తే చూస్తూ ఉండాలే కానీ శిక్షల వేళను చూస్తే శవాలుగా మారుతారు. రే రాక్షసుడా, మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తానే, వెళ్ళే ముందు ఏయ్! ఒక్కసారి నీ అన్నంతో ఆడుకొని అప్పుడు వెళ్తాను. వద్దు, నా దగ్గర రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. యావరేజ్గా ఉంటేనే వదిలిపెట్టను, అలాంటిది ఏంజిలా ఉన్నావు, నిన్ను ఎలా వదులుతానే? Hello, kiss me on my lips. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంపమి తలకి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే.
న్యాచురల్గా ఉంటున్నదంటే పరాగా అనిపిస్తుందంటే సరిగ్గా తగలాల్సింది లుక్కు సార్. మనసే తడబడిపోతుండే వయస్సే వెలవెలబోతుండే తెలుసా కావాల్సింది మా షానాకి సార్. సింగిల్ ఉంటే ఎక్కడుంటాదే ఎక్కడ పడితే బాగుంటాదే అర్థమైన కానట్టుగా పెడతావా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే ఓ పెదాల్లో యంత్రం ఉంటాదే అదేదో ఆత్రం ఉంటాదే జనంలో బుద్ధులైనా వచ్చే వేస్తాదే. ఇదేదో బానే ఉందంటూ అమాంతం నీకు అనిపిస్తే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోతా. సిమ్మలేని సెల్లందుకే చుమ్మాలేని జన్నందుకే నీ మంచిగా చెప్తున్నానే తొందరగా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే 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 ముద్దడిగానే. ఎవడ్రా నువ్వు మాసులో మూడంతా పాటు చేసావా? నీలాంటి మురగాల్ని మట్టి కనిపిస్తూ వచ్చిన సిఐడి ఆఫీసర్ నరసింహ. ఏ నరసింహ మాలాంటి రాక్షసుతో పెట్టుకుంటే ఇలాంటి రాక్షసుతో పెట్టుకున్నా నీలాంటి సింహాలు చెడిగిన ఛత్రపతి శివాజీ తమ్ముడిని దేవరాజునే ఈ అఘోరాట మొదలు పెట్టకముందే పారిపో. ప్రాణాలను దక్కుతాయి లేదంటే నిమిషాన్ని ప్రాణం తీసి నీ రక్తం తాగుతా. ఈ నరసింహ పిరికి గుండె కాదురా నాది, వజ్రాయుధి వేటాడి ఉప్పు గుండెరా నాది. ఏంట్రా పెద్ద బెర్ర బీగుతురా? రక్తం తాగా ఈ రక్తం రాసాసుని రక్తదాహం బాగా కాకముందే బతికిపోతావు లేదంటే బోడిదైపోతావు. పారిపోవటం ఓడిపోవటం ఈ నరసింహ హిస్టరీలో లేదు. ఏ నరసింహ ఆ ఇష్టం తిరిగి రాసిన తలా వాళ్ళు రమ్మేమో తలదన్నాలను చూస్తే
తలకొరి పెట్టేసేస్తా. నీ తాతకి తప్పులు భయపడే పిరికి కాదురా నాది. వజ్రాయుధాలు వేట అంట ఉప్పుకుంటారా నాది. ఏ నరసింహ, బీకరాలకు పోయి బిందుసాలతో పెట్టుకుంటే ఆ భగవంతుడు నిన్ను కాపాడలేడురా. రే ఈ నరసింహ అవసరం చూస్తే నీలాంటి రాక్షస పనులని మట్టి కనిపిస్తానికి వచ్చిన సిఐడి ఆఫీసర్. ఏ నరసింహ, ఈ దేవరతో జగడం పెట్టుకోవాలని చూస్తే నిన్ను ఆ దేవుడి దగ్గరికి పంపిస్తారా? రే దేవరా, ఈ సింహంతోనే ఆడుకోవాలని సరదా పడుతున్నావా? నీ ముచ్చట తీర్చి నీకు ముచ్చట్లు పట్టించకపోతే నీ మూతి మీద ఉన్న మగన్నే కాదు. అయితే రా. నిన్ను వదలరా. హలో లైట్ల ప్లేట్లు. దయచేసి స్టేజీ మీద నాటకానికి సంబంధించిన వ్యక్తులు తప్పితే మిగిలిన వారు ఎవరు గుర్తించారు. పర్వాలేదులేండి. ఈ పుణ్యభూమి దేశం పుట్టిన ప్రతి భారతీయుడు ఆపదలో ఉన్నది ఆడవాళ్ళైనా అన్నదాతలైనా ఏదో రోజు కాపాడక తప్పదు. ఎందుకంటే అన్నదాతలకు ఆపదలు వస్తే మనకు అన్నం ఉండదు. ఆడవాళ్ళపై ఇలాగే అగత్యాలు జరుగుతూ ఉంటే రేపటి తరానికి మనకు అమ్మ అనేది ఉండదు. ఇది మనం తెలుసుకోవాల్సిన నగ్న సత్యం. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి. ఈ రోజుల్లో పక్క వాళ్ళకి ప్రమాదం వస్తేనే మనకెందుకు లేని సర్దుకుపోతున్నారు. అలాంటిది నేనెవరో తెలియకుండానే నాకు ఇంత సాయం చేశారు. నిజంగా మీరు చాలా మంచివారు. చాలండి, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఐ మీన్ మీరు చాలా అందంగా ఉన్నారండి. ఇంతకీ మీ పేరేమిటి? నా పేరు స్వప్న. లా పూర్తి చేసి ప్రస్తుతం జడ్జి కోర్స్కి ప్రిపేర్ అవుతున్నాను. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద సాహసం చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అండి. మనం సాధించాలి అనుకోవాలి, కానీ ఏదైనా సరే సాధించగలం. సాధించలేదంటూ ఏమీ ఉండదు. కరెక్ట్గా చెప్పారు స్వప్న గారు. మీలాగే మీ పేరు కూడా చాలా బాగుంది. మీ అబ్బాయిలకు అమ్మాయిలు కనపడితే ఇలా పొగట్టం తప్పితే వేరే పనేం ఉండదా? లేదండి, మీరు అందంగా ఉన్నారు కాబట్టి అలా చెప్పాను. అది మీకు తప్పుగా ఉంటే నన్ను క్షమించరు. సారీలు గిరీలు నాకేమొద్దు, కానీ ఇంతకు మీ పేరు నాకు చెప్పనే లేదు. నా పేరు నరసింహ. ఈ రాజధాని భూముల్ని జరిగిన భూదందాలను దర్యాప్తు చేయడానికి వచ్చిన సిఐడి ఆఫీసర్ని. అయితే మీరు సిఐడి ఆఫీసర్ అన్నమాట. నేను ఒక కేసు వాదిస్తున్నానండి. అది మీ స్టేషన్కే ట్రాన్స్ఫర్ చేశారు. కొంచెం ఎలాగైనా ఆ కేసులోకి వచ్చి నాకు హెల్ప్ చేయండి. చూడండి స్వప్న గారు, ఈ పేద ప్రజల భూముల్ని కబ్జా చేయాలని చూసిన వాడు కోర్టులో పడగెత్తిన కోటేశ్వరుడైనా, రాజకీయ చదరంగంలో రారాజైనా ఈ నరసింహ ఎవరిని వదిలిపెట్టాడు. సరే నరసింహ గారు, నేను మరలా వస్తా. బాయ్. స్వప్న, నిన్ను చూసిన తొలి చూపులోనే నాలో తెలియని తొలి ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ పెళ్లిగా మారాలని
మనసారా కోరుకుంటున్నాను స్వప్న. ఐ లవ్ యూ స్వప్న, ఐ లవ్ యూ. నీ పెదవి ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోనా కడలిలాగా కలుపుకోనా నా ఎదకు నిన్ను చేర్చితో కొట్టనా మల్లె పూలు గొల్లు మన్నది పక్కలోనా వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా ముద్దు ముద్దులు మురిపాల సద్దులు ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనా గుండెలోనా నిండిపోనా నీ ప్రేమను రేళ్ళు పండితనా బంధాలు ముడివేసి అందాల గుడి చేసి అనురాగ అర్చనలే చేయించుకోనా మల్లె పూలు గొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన రేడుది బొంటిలో జోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోనా